ఏంటి టార్గెట్ ఏంటి మీరు, రాజకీయపరమైన టార్గెట్? నాకు టార్గెట్ ఏముండదండి, పార్టీ ఏది చెప్తే పని చేయడమే నా టార్గెట్. మరి పార్టీ ఏం చెప్తే అని కాకుండా మీకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. లేదు, నా లక్ష్యం ఒకటి, తెలంగాణలో పార్టీ అధికారంలో రావాలా. ఎంత కష్టమైనా సరే, వచ్చే ఎలక్షన్స్లో ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా సరే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. జైలుకి వెళ్తేనే అధికారంలోకి వస్తుందని పోరాటాలు, నేనేది ఉద్యమం అంటే జైలు అంటే పోరాటాలైనా చేస్తాను, సిద్ధంగా ఉన్నాను. పోరాటాలు చేస్తారా? పోరాటాలు చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద తప్పకుండా 100% ప్రతిపక్షాన్ని నిలబడి ఏదైతే 6 గ్యారెంటీలు కానీ 420 ఏదైతే 420 హామీలు ఇచ్చారో వాటి మీద కానీ ఖచ్చితంగా ప్రతిరోజు అడుగున ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకొని ఈరోజు అంటున్నాడు కదా, చూస్తాం. ఓకే, తెలంగాణలో మీరు అధికారం రావాలి, మీ కోరిక, మీ లక్ష్యం ఉండాలి కదా, నా బాధ్యత. కానీ తెలంగాణ పాలిటిక్స్ లో మీరు సెట్ గారు. తిట్లన్నా ఉండాలి, భయపెట్టన్నా చేయాలి, ఉండాలి. కిషన్ రెడ్డి దీనికి ఫిట్ కాడు అనే దానికి సమాధానం. చాలా మంది ఉన్నారు బీజేపీలు, ఇంకా వాళ్ళని వాడతారా? నా ఒక్క ఓటుతో నాలాంటి కోట్లాది మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు. ఇప్పుడు నేను వేసే ఓటుతో మరో 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవుతారు. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. పార్టీ కార్యకర్తగా పనిచేస్తానే తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక నాకేం లేదు. నాకు ముఖ్యమంత్రి నా పార్టీ అధికారంలోకి వస్తే నేను 10 రాష్ట్రాలు ముఖ్యమైనంత సంతోషపడతాను. నాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఎందుకంటే 40 సంవత్సరాలుగా 1980 నుంచి పార్టీని పెంచడంలో, పార్టీ కోసం పనిచేయడంలో సముద్రంలో నీటి చుక్కలాగా నాది కూడా పాత్ర ఉంది. కాబట్టి నేను కూడా ఈ పార్టీ కోసం కష్టపడ్డాను. 1980 నుంచి 1980 నుంచి నా వివాహం జరిగే 1995 వరకు పార్టీ ఆఫీస్లోనే ఉండి పార్టీ కోసం పనిచేశాను. కాబట్టి పూర్తిగా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ పార్టీ తప్ప నాకు వేరే ఏమీ లేదు. నా జీవితమే పార్టీ. కాబట్టి అలాంటి పార్టీ అధికారంలో రావడం కోసం నేను ఏదైనా చేస్తాను.